పా బో ఒక చెవులు వేసింది బో రెడీ పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మొత్తానికి అడవిలో అయ్యిందబ్బా, నువ్వు మొత్తానికి బాగున్నావు గేగన్నావు అంటున్నావరా. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అడవికి అయితే వచ్చాము, చిట్టడికి. ఎందుకంటే మన తడికలు కట్టడానికి అయితే వచ్చామండి. తడికి అంతా పోయినాయి కదా, ఇంకా ఎట్టో సైడ్ గోడ అయితే కట్టలేం కదా, ఈ తడికలు కడితే అందంగా ఉంటుంది అన్నమాట. అందుకని గాయతో చూడండి, కత్తి లేకపోయినా కూడా హాయ్ హాయ్ అండి. అన్ని కోసాను ఒకటే. సూపర్. ఎక్కడ తించానువా? ఆ పక్క పడుకున్నాక అవుతాడా? చూద్దాం పక్క పోయా. ఆ పక్క పడుకున్నా, కొంచెం పడుకున్నట్టు కొన్ని మంటలు కలిసి వస్తాయి మనకి. పడుకో. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన క్రిస్మస్కి అయితే ఇప్పుడు ఇదే మాకు పండగ, తడికి కట్టేదే పండగ అనమాట. ఈ ఒక్క పడుకోమంటున్నాయా? ఈ కత్తి మనకి బరువు ఉంది, కొంచెం కత్తి బరువు ఉంది. తెగుతుంది తెగుతుంది కత్తి. పెద్ద తడికి వస్తుంది అక్కడ. ఎండ మాత్రం బల్ల కాస్తుంది. అందుకని ఎండకి ఎక్కువసేపు గబగబ నరుక్కొని ఎత్తుకెళ్ళాలి. మళ్ళీ నుంచి మోసిపోయి కాడికి మరి ఈ ఎండకి చిన్నగా ఉండదు. ఆకు శాగ, అడవి శాగ. చిన్న శాగది అప్పుడే అడవి పెట్టకూడుతుంది. నాకైతే అప్పుడే కళ్ళు గుంటగా అయిపోయినాయి. కళ్ళు గుంట అయినాయి. ఆడొక రెండు ఏడొక రెండు కొట్టు వేసుకుంటేనే తడికి పండక్కి పచ్చకుంటాయి అన్నమాట ఇంటి ముందు. ఈ పక్కే కొద్ది పొడిగిన ఆకులు గాలి దాల్టలా కట్టాలి కదా పక్కన. ఈరోజు అవి ఎండ కాస్తుందా? మనం అడవికి వచ్చినప్పుడే అట్టు కాస్తుంది ఎండ. ఏమో పిట్టలు ఆడాడో అరిసినట్టులా. వీళ్ళు ఇందాకలా పోయారు, అప్పుడే కొట్టుకొచ్చేసారు అనుకుంటాడు. ఎంత దూరం వచ్చినాం మనమా? ఇప్పుడు ఇంత దూరం ఎత్తుకుపోవాలి కదా ఇంటికి. వచ్చేటప్పుడు ఏం ఖాళీగా వచ్చాను, ఇప్పుడు బర్తి ఎత్తుకుపోవాలి. ఆకంట చిన్న బర్తి ఉండదు ఇప్పుడు. ఇది నాకు తెలిసి మితంగా ఎత్తుకుపోతే మంచిది అనిపిస్తుంది. ఇప్పటికే చాలా ఆకుడ్డ అయిపోందాడ. మళ్ళీ బర్తిగా ఎత్తుకోపోలేం. నువ్వైతే ఎత్తుకొచ్చేస్తావు అనుకో, నేను ఎత్తుకురాలేనే. కంప పట్టేసింది. ఎత్తుకొచ్చేసావా? నాకు అడ్డం వేసావా? ఆకంత ఎత్తి వడ్డేసి వచ్చినాను. అది దాని కూడా పట్టేసింది. అది చిన్న కంప కాదు కదా, పరికి కంప మాత్రం. అది ఏం చెట్టు చెప్పదా? బూడి చెట్టు. అది బూడిద పుండు చెట్టు. కాయలు లేదానికి పట్టేసింది నాకు చేయని. ఏడం చూడు, ఇదే కదా పత్త చేసుకున్నాక. రా, దాని పేరు రాలా. దాని పేరు రాకనే నాకు ఆడేసిన ఇంకా చాలా దూరం పోలే.
పక్క బాలే అంటే బా ఈ బాట అంటే బా ఇటే బాగుడదా నేరుగా గొంతులు వద్దాడా మోపో సరిపోతా నీకా ఇది ఒకటే ఎత్తుకొచ్చేస్తా నువ్వు మొత్తం అబ్బా అంత దగ్గర అంత ఫుల్ దిగలే దగ్గర దిగంగా ఫ్రెండ్స్ ఇది ఒకటి నేను ఒకటే ఎత్తుకొచ్చేస్తాను అనుకుంటాను మొత్తానికి నేను ఒకటే ఎత్తుకొచ్చేస్తాను అనుకుంటాను కానీ ఏమో తెలియదు నాకు కూడా దీన్ని ఎత్తుకుంటే అర్థం అవుతుంది నాకు కూడా పరిస్థితి అయింది ఏమో సాగు చేస్తాను ఇంకొంచెం కొట్టుకొస్తాను అయితే అంత కొట్టయితే సరే సగం ఎత్తుకుని వెళ్దా పొడుగున్నట్టు బాగా ముట్టుకుంటే దాంట్లో మొత్తం బంజరాకు తోట ఉన్నట్టు ఇది ఇది మొత్తం బంజరాకే ఫ్రెండ్స్ ఇది ఉండే చాలా దూరం అన్నమాట ఆకు ఎక్కడ దిండుకుంటే అక్కడికి వస్తే గప్పగా పని అయిపోతుంది పెద్ద మనలే కొట్టి సరిపోతాయి నేనేమి ఎక్కువ ఎత్తుకురాలను కొద్దిగా ఎత్తుకొస్తా కమాన్ ఆ పక్క బీడ్లో మనం కట్టేది ఆ పక్కనే బీడ్కి కట్టలేరు అనమాట ఇప్పుడు పంట వేస్తున్నారు అట్లా అప్పుడు మొత్తగా పెట్టాము అనమాట తలుపులా పెట్టింది నాకు వీడియో చాలామంది మాకు చాలాసారి కామెంట్ చేసి చాలా సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ దీన్ని కూడా అదే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా అంటే ఇలాంటి వీడియో పెట్టాలని కాదు మేము చేసే పని చూపించాలి కాబట్టి నా కోసం మోపు కడతాను ఆడ ఎతికెతికి ఈ పక్కన చూడు దోడ పక్క పొడుగ్గా అవే పోత వచ్చేస్తుంది గుచ్చుకుంటుంది కంపంటలు కదా ఉండదు ఇట్లా దగ్గర ఏం జరిగినా కూడా ఫ్రెండ్స్ మొత్తానికైతే దేవుడి దిక్కు మనకు అన్నట్టు ఉండాలి ఇప్పుడు దేని మీద మనం ఒక ఏమంటుంది ఆశ నమ్మకమా ఏది ఒక డాక్టర్ కానీ ఒక వైద్యుడు అనేసి ఒక నమ్మకంతో రావాలన్నమాట దేవుడి దిక్కుతోనే రావాలంటే ఏదైనా ప్రదేశానికి రావాలంటే ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగినా మాకు తెలియదు ఈ ఎండ కొంచెం గాలి తోలితే అంత బెటర్ ఇది నువ్వేం తిండి కొట్టేస్తా నువ్వు ఏడు నుంచి ఎత్తుకుపోతావు అని నాకు డౌట్ వచ్చేస్తుంది అబ్బా మా నాయన వాళ్ళు రాడు మా నాన్నకే బాగలేదు కదా నువ్వు ఎంత దూరం వెళ్ళావు నేను కూడా దూరం వచ్చేస్తా ఇప్పుడు నేను దూరం తోసుకుని వచ్చేస్తా మనలే కదా కంపగానైతే మాత్రం దూరుకుని వస్తే పట్టుకొని పిరికేస్తుంది అట్నే
కొంచెం బరువు తగ్గుతుంది. పొడుగుస్తే కొంచెం అర్థం అవ్వదు. ఓకే అంటే తీర్చి సార్ చాలా పొడిగా వస్తున్నా. సైడ్ లక్ సైడ్ వచ్చేసి వదిలేస్తా కట్టినా సేపు. ఒకటి సార్లే రాసిన అదే ఎక్కువ లాభాలు దీనిలో ఈ తాళకు బాగా దీనిలాగా కట్టేది అయిపోయింది. ఇది నా మోపు అనమాట. సరిపోద్దులే మితంగా. ఎక్కువ బరువు బరువు చేస్తుంది. బరువు వస్తుంది బరువు వస్తుంది తాళ్ళు. ఇప్పుడు గాయత్రికి వేస్తాను అనమాట. నెక్స్ట్ ఏం తెలుగు చేసింది. 2 తాళ్ళు చాలు 2 తాళ్ళు చాలు 3 తాళ్ళు పడలేదులే. నా చిన్న మోపే కదా. చుట్ట బాగా చుడతాయి కదా నువ్వు. మొత్తానికి 2 మోపులు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు 2 మోపులు ఎత్తుకొని పోవాలి. చుడతా ఉంది బలంగా గాయత్రి. వెనక చుట్టుకుని వేస్తాను నువ్వు. ఇటు వంకున్నావు వంకుని వెనక చుట్టూ వేస్తున్నట్ట. అబ్బా ఇంక ఈ జనంలాగా అట్లా అయితే ఏదో కట్టుకో. ఉంటుందేమంటుంది అంతగాక ఇక్కడ హైట్ వలే ఆ చూడలే మరి ముందు పెట్టండి. నువ్వు పెట్టుకున్నాడా ఏ చుట్టను పట్టుకో దీని పట్టుకో. చూడా ఇంకా కొంచెం వెనకలో కొంచెం నేను పెట్టుకుంటా కానీ అడ్జస్ట్మెంట్ ఇంతలా ఉందా. వదిలే నా చేస్తాను. ఇటు పో అటు పోతాను పో. ఇటు పోవాలి అటు వెళ్ళిపోతా. అదు ఇది మెయిన్ రోడ్ కదా. అంత ఇది దూరినవా అంత అటు బయట సరిపోద్ది. ఫ్రెండ్స్ ఇది నాదనమాట మోపు. చూడండి అంత పడుకుందా. చెమట్లో పట్టినాయి ఫ్రెండ్స్ దెబ్బతో. ఇప్పుడు మంట చేస్తుందా రే? ఇంకొచ్చి ధరలు ఇంకా
సరే మొత్తానికి ఈరోజు ఒక చిన్న మ్యాజిక్ చూపిస్తాం మీకు చూడండి. ఇది అనమాట మ్యాజిక్. ఒక చేత విడ తీస్తున్నా, ఇంకో చెవి లేదనమాట. పొడుగు మోపు చూడు ఎంత పొడుగుందో. ఇప్పుడు చూడు ఏవా గడ్డం దగ్గర కదా, దగ్గర కదా. నేను ఫ్రెండ్స్కి మ్యాజిక్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చేయలేసాను. 10 మోపు ఒకటి ఉంది చూడండి, చేయకూడలేదు. చుట్టూ చూడండి, అది తెరిపోయింది కదా. బో ఒక చెవి వేసింది, బోట్ అడిగావు పడిపోయింది, అడిపోయింది. ఏ మడగా పడిపోతుంది బా, బ్యాలెన్స్ పడుతున్నావా? వద్దు పోయి, ఇంకొంచెం పెండ్లు కావాలి, దారాలు కావాలి, ఇటు కట్టుకోదు కదా. అది తెచ్చుకోవాలి కదా త్వరగా, ఇలా సాధ తెచ్చాలి. సో ఫ్రెండ్స్, మన త్వరగా ఇంటికి వచ్చాను కాబట్టి యానం వాళ్ళు విడి చేస్తాను అన్నమాట. గాజు ఆడొస్తుంది కనిపిస్తుంది ఇట్లా. ఎర్రగా తెస్తున్నా గాయత్రి. సో అట్ట పెట్టుకునే అమ్మాయి పెండ్లు కదు బాబా బల పెట్టుకున్నా చుట్ట గాయత్రి. నువ్వు నేను వస్తుందాం. మన మొబైల్ 2 ఒకటి అసలు ఏంటి మొబైల్ 2. కొంచెం దూరం బా ఫాస్ట్గా. ఇట్లా ఫ్రెండ్స్, ఇంటికైతే తెచ్చేసానమాట. ఎక్కడ చేద్దాం, ఎంత పడుకుంటాను ఫ్రెండ్స్. అమ్మా బరువు బాగా చాలా బరువులు. రెండుసేపు రెస్ట్ తీసుకోమ్మా. సరే ఫ్రెండ్స్, ఈరోజు పని వచ్చేది ఇదన్నమాట మాది. నచ్చితే లైక్ చేయండి, కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నాది చిన్న బుర్రలేదు కదా చూడండి నాకు కూడా. సో ఇప్పుడు దీనిపై అనమాట నెక్స్ట్ దీనిపై దీనికి వేస్తాం. ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్. తడిలో బాయ్.